మిరపకాయ కారం చేతికి అంటినప్పుడు కేవలం నీళ్ళతో కడిగితే మంట అస్సలు తగ్గదు, పైగా ఎక్కువ అవుతుంది. మిరపకాయల్లో మంటను కలిగించే క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది నూనె స్వభావం కలిగి ఉంటుందన్నమాట. నీరు నూనెను కరిగించలేదు కాబట్టి నీళ్ళతో కడిగినప్పుడు ఆ కారం చర్మంపై కానీ ఎక్కడైనా మొహం మీద కానీ కళ్ళ దగ్గర కానీ ఉన్నప్పుడు మంట ఇంకా పెరుగుతుంది. అలా కాకుండా మీరు చేతిని చల్లనీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉప్పుతో కానీ నిమ్మరసంతో కానీ వెనిగర్తో కానీ కడిగారనుకోండి, మంట త్వరగా తగ్గిపోతుంది. కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్నా కూడా త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు నిల్వ చేసుకోవటం ఎలాగంటే, ఒక డబ్బాలో కింద ఒక పేపర్ వేసి పైన తోడుములు తీసేసిన పచ్చిమిరపకాయలు పెట్టి పైన ఒక పేపర్ వేశారనుకోండి, 2 నెలలు కూడా పాడైపోకుండా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మరో కిచెన్ సైన్స్తో రేపు అపర్ణ కుటుంబంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.